హే, దిస్ ఈజ్ హేమంత్. చూడండి, ఈరోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మన ఫ్రెండ్ వచ్చి కార్ ఎక్కమన్నాడు. ఎక్కడికనేది మనకి ఇంకా చెప్పలేదు. ఫైనల్గా మీరు చూడండి ఎక్కడికి వెళ్తున్నామో. మొత్తం మేము తిరిగేవన్నీ మీకు చూపిస్తాను. చేయండి. ముందు వీడియోలు కానీ చూడకపోతే చూడండి. అరుణాచలం వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం. ముందు వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూసేయండి. చాలా బాగుంటుంది లొకేషన్ గట్ట. తిరుపతి, అరుణాచలం గట్టనే మొత్తం వీడియోస్లో చూపించాను, చూసేయండి. చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడైతే లొకేషన్ చూడండి. హైవేలో చెన్నై కోల్కతా హైవే. పెట్రోల్కి అయితే మనం కార్ ఆపాం. టిఫిన్ సెంటర్ దగ్గర అయితే మనం టిఫిన్ చేసేయడానికి ఇంకా మనం ఆపి పెసరెట్ ఒకటి చెప్పుకున్నాం. మనం పెట్రోల్ కొట్టించుకొని కొద్ది ఫ్రంట్కి వచ్చి పెసరెట్ తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. టేస్ట్ ఎక్కడంటే సిగ్నల్ దగ్గర ఉంటది. అలకపల్లి దాటిన తర్వాత లంకిలపాలెం అనే ఊరు వస్తుంది. అక్కడ సిగ్నల్ సెంటర్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటది. కంపల్సరీగా ట్రై చేయండి. మాకు నచ్చింది, పర్లేదు. మీరు కూడా దీనిలో ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఎక్కడికో తీసుకెళ్తాడంటే కార్ సర్వీస్ సెంటర్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మనకి ఇంకా చిరాకు వచ్చి మనం అలా బయటకు వెళ్ళిపోయి మనకి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. అదేటో కాదు, బార్కాస్. చికెన్ జ్యూసీ మండి ఆఫ్ అయితే మనం ఆర్డర్ చేసుకొని ఫుడ్ అయితే తినడం మొదలు పెట్టేసాం. ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. చూడండి మీరే, ఫుల్గా అలా చేసాం. మనం ఆఫ్టర్నూన్ చిన్న వర్క్ చూసుకొని మనం లాస్ట్కి అయితే ఒక లొకేషన్కి అయితే వచ్చేసాం. చూడండి మీరు. ఫైనల్గా మనం ఈరోజు అయితే వైజాగ్ ఆర్కే బీచ్కి అయితే వస్తాం. మీకు వ్యూ మొత్తం మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి. వ్యూ మొత్తం బీచ్ రోడ్కి మీరు కూడా ఒకసారైనా రండి. నైట్ టైంలో చాలా బాగుంది లైటింగ్ అట్టనే. ఈ సబ్మెరీన్ నిజమైందే, కానీ మనం నైట్ టైం కదా వచ్చాం. మార్నింగ్ టైం అయితే లోపలికి ఎలా ఉంటుంది, అలా లోపల ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు మనం వెళ్ళడానికి అవ్వదు, అందుకే బయట నుంచి చూపిస్తున్నాం మీకు. బీచ్లో కొబ్బరి తోట, చిన్న కొబ్బరి తోట ఉంటుంది. పదండి.
అంటే వచ్చిన వాళ్ళు కూర్చోడానికి చిన్న చిన్న టేబుల్స్ లో గట్రా ఉంటాయి. అక్కడ కూర్చొని మనం బీచ్ వ్యూ చూడొచ్చు అనమాట. అయినా బీచ్లో ఉన్న మనశ్శాంతే వేరండి. మీకు మనసు బాగాలేనప్పుడు మనం బీచ్కి వచ్చి అలాగ ఒక అరగంటకు అలా కూర్చుంటే ఆ పీస్ఫుల్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు కపుల్ ఎలా కూర్చున్నారంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్తే మీకు అర్థం కాదు, చూపిస్తేనే అర్థమవుతుంది. కపుల్స్ కాదండి బాబు, బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. మనం అలా నడిచెళ్తుంటే ఓ బ్రో చూడండి అలా నించొని ఉన్నాడు. అతనికి ఎన్ని బాధలు ఉన్నాయో ఎవరికి తెలుసు. బ్రోని అయితే అడుగుదాం మనం ఎందుకు వచ్చాడు. బ్రో చెప్పండి బ్రో, ఏమైంది బ్రో? ఎక్కడి నుంచి ఉన్నారు? మనశాంతం కోసం వచ్చాను బ్రో. ఏంటి బ్రో? మనశాంతం కోసం వచ్చాను బ్రో. చూసారా, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు బీచ్ లోనే దొరుకుతుంది. మీరు రండి, మనశ్శాంతి కావాలంటే. చూడండి ఎంతమంది ఉన్నారు మనశ్శాంతి కోరుకునే వాళ్ళు. ఆ బీచ్, ఆ మూన్ వ్యూ, వావ్. బ్రో ఇంకా డిప్రెషన్ లోనే ఉన్నాడు చూడండి. మనం ఇంకా డిప్రెషన్ వదిలేసి బీచ్ని చూసేద్దాం. ఇంకా మనం అయితే మళ్ళీ రిటర్న్ అయిపోదాం ఇంటికి. ఇంకా చాలా టైం అయిపోయింది, పదండి.
వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకే, ఇంతటితో మన ఆర్కే బీచ్ ట్రిప్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో మన ఛానల్లో వస్తుంటాయి వీడియోస్, చూస్తూనే ఉండండి. ఓకే, మరి ఉంటా, బాయ్.